హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహోజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు కూడా మీ ముందుకి మంచి టిప్స్తో నేను మీ ముందుకు వచ్చానండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టిప్స్ అన్నీ చాలా బాగుంటాయండి, అన్నీ యూస్ఫుల్ అయ్యే టిప్సేనండి. ఇప్పుడు వచ్చరికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. మన దగ్గర ఇలాంటి స్వీట్స్ అనేవి తీసుకున్నప్పుడు ఇలాంటి బాక్సులు అనేవి వస్తాయి కదండి. బాక్సులు అయితే చాలా బాగుంటాయండి, వాటిని అయితే చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అండి. ఈరోజు అయితే ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది చెప్పబోతున్నాను అండి. మీరు మాత్రం ఎప్పుడైనా సరే బాక్సులు వస్తే మాత్రం చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అండి, పడేయొద్దండి అసలు. మన దగ్గర ప్యాకెట్స్ ఉంటాయి కదండి, నెస్కేఫ్ ప్యాకెట్స్ అయినా, హార్లిక్స్ బూస్ట్ తాగే వాళ్ళకైతే ఆ ప్యాకెట్స్ అయినా అలాంటివన్నీ ఉంటాయి కదండి. అలాంటివన్నీ అయితే ఇలాంటి బాక్స్లో మనం స్టోర్ చేసుకున్నాము అంటే చూసేదానికి కూడా నీట్గా ఉంటుందండి. ఎందుకంటే ఇలాంటి ప్యాకెట్స్ ఎక్కడంటే అక్కడ పడేస్తే మనకి ప్యాకెట్స్ అన్నీ ఎక్కడంటే అక్కడ చిందరవందరగా కనిపిస్తుందండి. అలా లేకుండా మనకి నీట్గా మనం పెట్టుకున్నట్టు ఉంటుంది, నీట్గా కనిపిస్తుందండి. ఇలా మనం బాక్స్లో పెట్టేసుకొని పెట్టుకున్నామంటే మీ దగ్గర ఏం ప్యాకెట్స్ ఉన్నా సరేనండి, ఆ ప్యాకెట్స్ అన్నిటిని ఒక బాక్స్లో అయితే అరేంజ్ చేసుకోవచ్చండి. నేనైతే నెస్కేఫ్ ప్యాకెట్స్ పెట్టి చూపిస్తానండి. మీ దగ్గర బూస్ట్, హార్లిక్స్ ఏ ప్యాకెట్స్ ఉన్నానండి మీరు ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకున్నారంటే బాక్స్ చూసేదానికి బాగుంటుంది, మనం నీట్గా పెట్టుకున్నట్టు కూడా ఉంటుందండి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. మనమైతే కొబ్బరి అనేది కొడతాం కదండి. కొబ్బరి అనేది కొట్టిన తర్వాత మనకి కొబ్బరి అనేది ఎండు కొబ్బరి కావాలంటే మనం కొబ్బరిని అలానే పెడతామండి. అది ఎలా పెట్టినా సరేనండి లోపలంతా బూజు పట్టినట్టు, లోపలంతా మెత్తగా అలా అయిపోతుందండి. అలా లేకుండా ఉండాలి అని అంటే నేను ఈ వీడియోలో వచ్చేసరికి నేను 2 టిప్స్ చెప్తానండి. మీరు ఏ టిప్ ఫాలో అయినా సరేనండి మనకి కొబ్బరి అనేది చాలా ఫ్రెష్గా ఎన్ని రోజులైనా సరే బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా ఉప్పు ఉంటుంది కదండి, ఆ ఉప్పునైతే నేను మొత్తం వేసేసి నీట్గా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత మీరు ఎండలో పెట్టేసుకున్నారంటే ఒక 4-5 డేస్కి మనకి ఎండు కొబ్బరి అనేది రెడీ అయిపోతుందండి. అప్పుడు మనం వాడుకునే దానికి ఉంటుందండి. ఇలా ఊరికే అలానే పెట్టేస్తామనంటే బంకగా లోపలంతా కుళ్ళిపోయినట్టు అట్లా అయిపోతుందండి. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా మనం మొత్తం నీట్గా ఉప్పు అనేది పట్టించేస్తే సరిపోతుందండి. ఎన్ని రోజులైనా సరేనండి చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మనము కొబ్బరి తీసుకోవాలన్నా కూడా మనకి సరిపోతుందండి. చూడండి, ఇప్పుడైతే నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి ఇంకొక టిప్ అండి. ఇలానే మనం కొబ్బరి అనేది స్టోర్ చేసుకోవాలి, ఎక్కువ రోజులు ఉండాలి అని అంటే, పాడైపోకుండా ఎక్కువ రోజులు ఉండాలి అని అంటే ఆయిల్ ఉంటుంది కదండి, వంట నూనె ఉంటుంది కదండి. ఆ వంట నూనె అనేది మనం ఈ కొబ్బరికి అనేది పూర్తిగా మొత్తంగా అప్లై చేయాలండి. ఇలా అప్లై చేసి పెట్టాము అని అంటే కొబ్బరి అనేది ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుందండి. మనకి ఎండు కొబ్బరి తయారవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదండి, దాన్ని పక్కకు పెట్టేయాల్సి వస్తుందండి, ఎండలో అట్లా పెట్టాల్సి వస్తుందండి. ఇలా అప్లై చేసుకొని మనం ఎండలో పెట్టుకొని ఉంచాము అని అంటే మనకి కొబ్బరి అనేది నీట్గా ఉంటుందండి. నీట్గా ఉండడమే కాకుండా మనకు కొబ్బరి అనేది త్వరగా రావడానికి కూడా ఉంటుందండి. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇప్పుడు మిక్సీ అనేది ఉంటుంది కదండి. మిక్సీ అనేది మనం మిక్సీ లోపల బ్లేడ్ ఉంది కదండి, ఆ బ్లేడ్ అనేది మనకి టైట్గా అయిపోతుందండి. అలా టైట్గా అయిపోయినప్పుడు మనం మిక్సీ అనేది తిప్పాము అని అంటే ఈ జార్ అనేది పాడైపోయే ప్రాబ్లం ఉంటుందండి, మిక్సీ కూడా పాడైపోయే ప్రాబ్లం ఉంటుందండి. అలా లేకుండా ఉండాలి అని అంటే టైట్గా అయిపోయినప్పుడు మనం మిక్సీ అనేది పాడైపోతుందండి. అలా అవ్వకుండా ఉండాలి అంటే కొంచెం కొబ్బరి నూనె ఉంటుంది కదండి, ఇక్కడ స్క్రూ ఉంది చూడండి, ఆ ప్లేస్లో మనం కొబ్బరి నూనె అనేది కొంచెం వేయాలండి. చూడండి, ఈ విధంగా నేను చూపిస్తాను చూడండి, ఈ విధంగా కొబ్బరి నూనె అనేది వేయాలండి. చూడండి, ఈ విధంగా కొబ్బరి నూనె ఇలా వేశారు అని అంటే మనకైతే మిక్సీ జార్ అనేది త్వరగా పాడైపోకుండా కూడా ఉంటుందండి, చాలా బాగుంటుందండి. మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనమే నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. చూడండి, ఈ విధంగా పెట్టిన తర్వాత చిన్న మంట మీద మనము స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి. రివర్స్ చేసి ఇలా పెట్టుకోవాలండి. నేను చూపించాను చూడండి, ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్నాము అని అంటే మనకి స్మూత్గా అవుతుందండి, లోపల లూజ్గా తిరుగుతుందండి. చూడండి, ఈ విధంగా లూజ్గా తిరుగుతుందండి. ఇలా చేసుకున్నాము అని అంటే మిక్సీ జార్ అనేది రిపేర్ రాకుండా ఉంటుందండి. ఎక్కువ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఇలా అప్పుడప్పుడు ఇలా టైట్ అయినప్పుడు మనం ఇలా ఆయిల్ అనేది వేసుకొని మనం కొంచెం వేడి పెట్టుకుంటే, కొంచెం వేడి మీద వేడి పెట్టుకున్నామంటే బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇప్పుడు వచ్చరికి ఒక చిన్న ప్లేట్ అనేది తీసుకున్నానండి, ఒక బౌల్ అయినా తీసుకోండి మీరు. ఇప్పుడు వచ్చరికి నేను చూపించాను చూడండి, అది వచ్చేసరికి కస్తూరి పసుపు అండి.
కస్తూరి పసుపు అనేది మొహానికి చాలా అంటే చాలా మంచిదండి. కొంచెమే వేసాను చూడండి. కొంచెం కస్తూరి పసుపు అనేది వేసుకొని మనం ఇప్పుడు ఫేస్ ప్యాక్ అనేది తయారు చేయబోతున్నాం అండి. ఇలా ఒక్కసారి తయారు చేసుకొని మీరు వేసుకొని చూడండి, రిజల్ట్ అనేది చాలా బాగుంటుందండి. దాంట్లో వచ్చరికి కొంచెమే పసుపు వేసానండి. కొంచెం పసుపు వేసిన తర్వాత కొబ్బరి నూనె ఉంటుంది కదండి, అదైతే కొంచెం వేసుకోండి. మీ దగ్గర మంచి కొబ్బరి నూనె వాడండి. నా దగ్గర అయితే పారాచూట్ ఉంది కాబట్టి అది వాడుతున్నానండి. ఇలా వేసేసుకుని కలిపేసుకున్న తర్వాత మనం ముఖం పైన అప్లై చేసుకున్నామంటే నల్ల మచ్చలు మొటిమలు అనేవి రాకుండా ఉంటాయండి. అసలు కస్తూరి పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయండి. దీనివల్ల ముఖంపై మొటిమలు అనేవి దూరం అయిపోయి ముఖం అనేది మృదువుగా, చర్మం అనేది మృదువుగా మారుతుందండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా మంచిదండి. కస్తూరి పసుపు అనేది మనకి ఫేస్ ప్యాక్గా వాడాము అని అంటే మనకి మొటిమలు అనేవి రాకుండా ఉంటాయి. మొటిమలు అనేవి తగ్గిపోయిన తర్వాత మనకి నల్ల మచ్చలుగా అలానే ఉండిపోతాయండి. అలా మచ్చలు అనేవి లేకుండా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. మనమైతే డైలీ రెగ్యులర్గా వాడుకునే సోప్ అనేది మనం అలానే పెట్టేసాము అని అంటే మెత్తగా అయిపోతుందండి. ఇలా అయిపోతే మనకి ఎక్కువ రోజులు కూడా రాదండి. మనం ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ ఫాలో అయ్యారు అని అంటే కనీసం ఒక 10 days అయినా సరేనండి సబ్బు ఎక్స్ట్రా వస్తుందండి. ఎందుకంటే ఆ సబ్బు అనేది తడిచి నాని మొత్తం మెత్తగా అయిపోతుందండి. అలా ఉన్నా కూడా మనం యూజ్ చేసుకోవాలన్నా చిరాగ్గా ఉంటుందండి. అలా లేకుండా ఎప్పుడు మనకి డ్రైగా ఉండాలి సోప్ అనేది అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా ట్రై చేయండి. ఒక 2 రబ్బర్ బ్యాండ్స్ ఉంటే చాలండి. ఆ 2 రబ్బర్ బ్యాండ్స్ని సోప్ బాక్స్ ఉంటుంది కదండి, ఆ సోప్ బాక్స్కి వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత మనం సోప్ అనేది పెట్టుకున్నామనంటే వాటర్ పడినా కూడా అది కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి నీళ్ళు అనేది నిలబడే ఛాన్స్ ఉండదండి. నీళ్ళు అనేవి అలానే ఉండిపోతే మనకి సోప్ అనేది మెత్తగా అయిపోయి పిసిపిసా అయిపోతుందండి. అలాంటప్పుడు వాడుకునే దానికి కూడా బాగోదండి. మనము ఇలా చేసాము అని అంటే అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. చాలా ఫ్రెష్గా ఉంటుందండి, చాలా నీట్గా ఉంటుందండి, ఎప్పుడు డ్రైగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. నేనైతే ఒక 2 టిష్యూస్ తీసుకున్నానండి. చూడండి, దీంట్లో వచ్చేసరికి బేకింగ్ సోడా అనేది వేస్తున్నానండి. చూడండి, కొంచెం బేకింగ్ సోడా అనేది వేస్తున్నానండి. మీరు ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చండి. మనం షూస్ అనేవి ఎక్కువగా కొన్ని అనేవి డైలీ వాడతామండి, కొన్ని అనేవి ఎప్పుడో ఒకసారి వాడతాం కదండి. అలాంటివి మనం పక్కకు పెట్టేస్తామండి. అలా పక్కకు పెట్టినప్పుడు మనకు పురుగులు అనేవి దూరుతాయి. అలాంటప్పుడు స్మెల్ కూడా వస్తుందండి. అలా స్మెల్ రాకుండా ఉండాలంటే బేకింగ్ సోడా పౌడర్ అనేది వేసుకొని మనం పాకెట్స్ మాదిరి తయారు చేసుకొని ఆ షూస్లో పెట్టాము అని అంటే స్మెల్కి మంచి స్మెల్ వస్తుందండి. అలానే కాకుండా పురుగులు అనేవి పోకుండా ఉంటాయండి. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైనా ఒకసారి వాడేవైతే మనకు ఇలా చేసేసుకున్నాము అని అంటే చాలా స్మెల్ రాకుండా నీట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. కుంకుమ అండి. మనం డైలీ కుంకుమ అనేది పెట్టుకుంటాం కదండి. జనరల్గా మనం కుంకుమ అనేది నార్మల్గా అలా పెట్టేసుకుంటామండి. అలా పెట్టేసుకున్నప్పుడు మనము జస్ట్ ఊరికే అలా టచ్ చేసినా సరేనండి కుంకుమ అనేది పక్కకు పోతుందండి. అలా పక్కకు పోకుండా మనం పెట్టుకున్న కుంకుమ నీట్గా ఉండాలి అని అంటే ఈ టిప్ ఫాలో అయితే సరిపోతుందండి. చూడండి, జస్ట్ ఊరికే మనం అలా అంటేనే పక్కకు వెళ్ళిపోతుందండి. అలా లేకుండా ఉండాలంటే మన దగ్గర ఏ లోషన్ ఉన్నా పర్లేదండి. ఆ లోషన్ అనేది జస్ట్ కొంచెంగా మనం అప్లై చేసుకొని కుంకుమ అనేది పెట్టుకున్నాము అని అంటే కుంకుమ అనేది మనకి ఎంతసేపు ఉన్నా సరేనండి మనకి అలానే ఉంటుందండి. పక్కకి చెదరకుండా నీట్గా మనం ఎలా అయితే పెట్టుకున్నామో అలానే ఉంటుందండి. తప్పకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇదైతే చాలా బాగుంటుందండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మంచి టిప్స్ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయండి. ఒక్కసారి అవన్నీ కూడా చూడండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, తప్పకుండా నేను చేస్తానండి. ఈ విధంగా మనం జస్ట్ కొంచెం లోషన్ అనేది అప్లై చేసుకొని పెట్టుకున్నామనంటే ఎన్ని రోజులు ఎంతసేపు అయినా సరే అండి కుంకుమ అనేది చెదరకుండా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. నేనైతే ఒక 2 టిష్యూస్ తీసుకున్నానండి. దాంట్లో వచ్చరికి కొంచెం పసుపు వేసుకుంటానండి. ఇది దేనికోసం అంటే మనం బియ్యం అనేది ఎక్కువగా తెచ్చుకుంటాం కదండి. అలా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనకి చెక్క పురుగులు అనేవి పడతాయండి. చెక్క పురుగులు పడితే పర్లేదండి, అవైతే ఇంకొంచెం ఎక్కువ అయితే తెల్ల పురుగులు అనేవి వస్తాయండి. అలా వచ్చినప్పుడు అస్సలు మనము ఎంత చెరిగినా కూడా అవి పోవండి. అలాంటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి. అలాంటప్పుడు మనం ఈ టిప్ ఫాలో అయ్యామంటే అలాంటి ఆ పురుగులు అనేవి రాకుండా ఉంటాయండి. ఏం లేదండి, పసుపు వేసుకొని దాంట్లో కొంచెం మిరియాలు ఉంటాయి కదండి, అవి వేసుకొని మనం పాకెట్ మాదిరి చేసేసుకొని మనం బియ్యంలో పెట్టేసుకున్నాము అని అంటే మనకి అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటాయండి. పురుగులు అనేవి పట్టకుండా బియ్యం అనేది ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై